అవుతారండి కాదా? అంటే వైఎస్ మాధవరెడ్డి అని ఉంటే శ్రీ మాధవరెడ్డి. ఓకే, పోనీలేండి. మీరు కూడా ఈ సినిమా ఫీల్డ్ లో అంత గొప్ప స్థానాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో హాయ్ అండి. సో ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఫస్ట్ మా ప్రొడ్యూసర్ బోస్ గారికి చెప్పాలి, ఎందుకంటే నేను ఒక కంటెంట్ అనుకున్నాక ఆమె డెబ్యూ డైరెక్టర్, నేను డిపార్ట్మెంట్లో కూడా ఇంతకుముందు చేసింది లేదు, బట్ అయినా సరే నన్ను నమ్మి సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి మంచి బడ్జెట్ ఇచ్చి ఈ మూవీ ఇక్కడ దాకా రావడానికి వన్ అండ్ ఓన్లీ సోలీ బోస్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ తర్వాత నేను ఈ కంటెంట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కంటెంట్ అనుకున్న తర్వాత మీ నెంబర్ ఆఫ్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు దర్శి బ్రోన్ కలిస్తే బాగుంటుంది, దర్శి అన్న చేస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని నేను ఫస్ట్ దర్శనానికి నరేషన్ ఇచ్చాను. సో దర్శన ఎప్పుడైతే నాకు ఫస్ట్ సిట్టింగ్ లో ఓకే చెప్పాడో దెన్ ఐ ఫీల్ ఓకే, మనం డిపార్ట్మెంట్ లో చేయకపోయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా వీ క్యాన్, మనం దీన్ని పుల్ ఆఫ్ చేయగలం, దర్శన్నే మనం ఓకే చేయించామంటే సంథింగ్ కంటెంట్ లో ఉంది. నాకు ఒక బిగ్ కాన్ఫిడెన్స్ అక్కడ వచ్చింది. దెన్ తర్వాత ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మన ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేది మెయిన్ క్యారెక్టర్ దుర్యోధన ప్లే చేసేది, అది నేను ఫస్ట్ నుంచి నేను ఆ పేపర్ అనుకున్నప్పుడు కూడా అది సాయి గారే అనుకున్నాను. సో సాయి గారిని రీచ్ అవడానికి నాకు టైం పట్టింది, కానీ వన్స్ నేను నరేషన్ ఇచ్చిన తర్వాత సాయి గారు ఇమ్మీడియట్ గా గో హెడ్ అన్నారు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఓకే అన్నారో దెన్ నాకు ఆల్రెడీ హాఫ్ సక్సెస్ అన్న ఫీలింగ్ నాకు అప్పుడే వచ్చేసింది. దెన్ ఇలా అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ దేవి ప్రసాద్ గారు అవ్వచ్చు, దృష్క గారు, ఇంకా ప్రేమ గారు, ఇంకా ఆల్మోస్ట్ అందరి ప్యాడింగ్ ని మీకు చాలా ఈజీగా మాకు ఇన్ అయిపోయారు. ఆ తర్వాత టెక్నీషియన్స్ వైజ్ నేను చూసుకుంటే స్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఎవరికంటే చోటకి ప్రసాద్ అన్నకి. ఎందుకంటే ఫస్ట్ కట్ చెప్పింది అన్నకి, అన్న చెప్పాక ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అని ఆల్మోస్ట్ ఈ సజెషన్స్ అన్ని చోట అన్న దగ్గర నుంచి వచ్చాయి. సో ఒక డెబ్యూ డైరెక్టర్ కి ఈజ్ ద బెస్ట్ ఎడిటర్, నాకనే కాదు ఎవరికైనా సరే, ఎందుకంటే టెక్నికల్ గా ఆల్మోస్ట్ తనే మోసుకెళ్ళిపోతాడు, మనం కాన్ఫిడెంట్ గా ఉంటే చాలు. సో థ్యాంక్స్ అన్న. అండ్ మా డైరెక్టర్ బ్రహ్మ గారికి అండ్ మ్యూజిక్ జై నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి టుగెదర్ మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ఆ జర్నీ మాది ఇంకా అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ డిఓపి కార్తిక్ గారికి, ఇంకా మా రైటర్స్ శ్రీను ధర్మరాజుల అండ్ శ్రీను కంబాల, సో ఎనీ టైం నాతోనే ఉండి నాకు రైట్ హ్యాండ్ లాగా ఈ రోజు వరకు అలానే ఉన్నారు. థ్యాంక్స్ బ్రదర్. ఆల్మోస్ట్ అందరినీ చెప్తున్నాను. సో చెప్తున్నా. సో అదండి. సో ఖచ్చితంగా మార్చి 27th మేము ముందుకు వస్తుంది. ఖచ్చితంగా దర్శి అన్న మార్చి సెంటిమెంట్ ని మేము కూడా కంటిన్యూ చేస్తాం, ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఖచ్చితంగా ఇది మీకు మిమ్మల్ని అల్లరిస్తుంది, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ వన్ పర్సన్ నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఎవరంటే ఇది పవన్ జనస్వామి, నా ఫ్రెండ్. సో యాక్చువల్లీ తన వల్ల ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. సో తను నాకంటే సీనియరే, తన కథ పట్టుకొని తిరుగుతున్న టైంలో నేను తనకి నరేషన్ ఇచ్చాను. తను అప్పుడు తన కథ పక్కన పెట్టి నా దానికంటే ఇదే వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా ఇదే చేద్దామని తన ప్రొడ్యూసర్ని నాకు ఇచ్చి, సో నా మూవీకి తనే ఎగ్జిక్యూటివ్ చేశాడు. సో థ్యాంక్స్ బాబు ఎక్కడున్నా. సో ఒకసారి మన మొదటి నుంచి పవన్ అయినా చూసుకున్నాడు, తిని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ క్లాస్మేట్. సో తన వల్ల ఈ సినిమా కర్త కర్మ క్రియ అన్ని తనవే. సో థ్యాంక్స్ బాబు. దాన్ని ఖచ్చితంగా మార్చి 27th రిలీజ్ అవుతుంది, మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.